అయితే ప్రార్థన చేస్తాము. ప్రేమల పరలోకపు తండ్రి, మహారాజు అయిన దేవానికి స్తోత్రములు. శ్రీమంతుడు, అద్వితీయుడు, మహారాజు అయిన దేవుడు, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన దేవ, మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. తిరిగి రాత్రి బైబిల్ స్టడీ కొరకై మీ రక్తం చేత విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడి ఆశతో, భారంతో, పట్టుదలతో, శ్రద్ధతో, త్యాగముతో, సమర్పణతో, సిద్ధపాటు హృదయంతో, తెరవబడిన హృదయంతో మీ దగ్గర రావడానికి నీ ప్రజలను ప్రేరేపించి మీరు తీసుకొచ్చేందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడును, అభాగ్యుడును, అయోగ్యుడు నన్ను కూడా నీ ప్రజలతో పాటు నీ మందిర ఆవరణంలో చేర్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గత ప్రభుదిన పరిచయం ఎంతట్లో సహాయం చేశారు. సంఘ ప్రార్థనలు కూడా మీరు ఎంతో తోడ్పాటుతో అందించారు. బుధవారం విజిటింగ్లో కూడా సహాయం చేశారు. తిరిగి గురువారం బైబిల్ స్టడీ కొరకై మీరు మమ్మల్ని సమావేశపరిచినందుకు మీ స్తోత్రం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా మార్గంలో ఉన్న వారిని, సిద్ధపడుతున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు ఆరంభించి మీరు ముగింపు చేయండి. పాటల ద్వారాను, వాక్యం ద్వారాను మాతో మాట్లాడండి. మా హృదయాలను, మా మనసును తెరవచేయండి. మీరు ఆకుడు కొరకై సిద్ధపరుస్తురండి. శారీరకంగా అనారోగ్యం చేత బాధపడుతూ, శ్రమలతో, కష్టములతో, పేదరికంతో, ఇరుకు ఇబ్బందులతో, ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్న బిడ్డలకు చేయూత ఇవ్వండి. చిన్నపిల్లలను కాపాడండి. భయభక్తులుగా పెంచబడడానికి సహాయం చేయండి. యవ్వన బిడ్డలను కాపాడండి. మంచి భవిష్యత్తు ఇవ్వండి. చదువుతున్న విద్యార్థులను కాపాడండి. ఉన్నతమైన విద్య చదివేదానికి దయ చూపించండి. చదివి నిరుద్యోగం బిడ్డలను కనికరించి దయతో ఒక ఉద్యోగం ఇవ్వండి. వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలకు మంచి భాగస్వాములు అనుగ్రహించండి. వివాహమై విడిపోయిన కుటుంబాలను దయతో కట్టండి. సంతు లేని వారికి మీ సొంత సమయంలో గర్భఫలము లేక బహుమానం ఈవిని అనుగ్రహించండి. మధ్య వయసు గల వారిని, వృద్ధులను కాపాడండి. వృద్ధాపంలో వచ్చే బలహీనతలను కాపాడి బాగు చేయండి. భార్యలను కోల్పోయి, భర్తలు కోల్పోయి ఒంటరిగా ఉన్న బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి. మరొకసారి ఈ ప్రాంత ప్రజలను కనికరించి, ఆర్ఎస్ ప్రజలు, గుత్తి ప్రజలను, మా జిల్లా, మా రాష్ట్ర, దేశ ప్రజలను కాపాడు. బయట పరిస్థితుల్లో బాగలేవు, దయ చూపించండి. ప్రకృతి నా తండ్రి మానవుని పైన మరణపు ఛాయలు అంటుకుంటున్నాయి. అనేకులు తమ ఆప్తులను కోల్పోయారు. వరదల వల్ల, భూకంపాల వల్ల, రకరకాలైనటువంటి విపత్తుల కారణముల చేత ప్రభా కనికరించమని తమ వారిని కోల్పోయారు. కుటుంబాలను ఆదరించి ఓదార్చండి. దయ చూపించి ఈ యొక్క రాత్రి సమయం దీవించి మీ సన్నిధి మాతో ఉంచు. మీ రక్తం చేత విమోచించబడి నీ ప్రజలను మీరే ప్రోత్సాహపడి తీసుకురండి. సమయం ఆశీర్వదకరంగా చేయండి. మాతో మాట్లాడి మా ఆఖరి తీర్చండి. తిరిగి రేపు కూడా సాయంకాలం సిస్టర్స్ మీటింగ్ సిద్ధపరచండి. శనివారం ఉదయకాల ఉపవాస ప్రార్థనకు సిద్ధపరచండి. వచ్చే ఆదివారం పరిచయం కూడా మాకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మీ ఏర్పాట్లను వారు అనేకులు రావడానికి సహాయం చేయండి. సంఘ వాగ్దానం నెరవేర్చండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సార్వత్రికంగా మీరు ఇచ్చిన మాట నెరవేర్చి సహాయం చేయండి. కృపగల దేవుడు అని మమ్మల్ని అందరినీ సర్వపరిపూర్ణతలోకి తీసుకురామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల పరిపూర్ణమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని యొక్క పాటల పుస్తకంలో నుండి భక్తులారా స్మరించదమని పాడదాము. దయతో 217 అమ్మ, 217. ఇంకో పుస్తకంలో 215 అమ్మ. ఇంకో పుస్తకంలో 215. ఈ పుస్తకంలో 217. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి
వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన బాధలను తొలగించే గాలి తుఫానులను గాజించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడేయు శ్రమలలో మనకు తోడేయుండి బయలు పరచే తన జయము శ్రమలలో
మేలులన్నిటిని కొంచెము కాలం మిగిలియున్నదే ప్రభువును సాధించుటకై కొంచెము కాలమే మిగిలియున్నదే ప్రభువును సాధించుటకై కనుక మనము నడచుకొనేదము కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గముల యందు కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గముల యందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము తాకగా చేసే సర్వము తాకగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. నా హృదయము వింతగా మారెను అనే పాట పాడదామా? ఎంతమ్మా? 618 అమ్మా. పాట సంఖ్య 618. ఇంకో పుస్తకంలో 605 అమ్మా. ఇంకో పుస్తకంలో 605. నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే
జూమ్ చేయి, చెప్తే మర్చిపోతుంది. నాకు కొడుకు నింటే బాగుండు, ఏం చేస్తావు, ఏనాడో పొరపాటు చేసుకున్నా. దేవుని యొక్క వాక్యం విందాము. దేవుని బిడ్డలారా, కరెక్ట్ కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం విందాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. గత వారంలో మొదటి నుండి 11 వరకు మనము ధ్యానించుకుంటుమి. ప్రవచితమైతే చాలా ఎక్కువ వర్తమానం ఉంది, మరి ఎక్కడ ఆగేదానికి లేదు కనుక కొంతవరకు మాత్రమే, లేక చివరి వరకు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము దయతో 11వ వచనం నుండి చివరి వరకు చదువుదాము. 35 వచనాలు ఉన్నాయి. దయతో నేను ఒక వచనం, మీరు ఒక వచనము, మీ భాగాలు గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు, అరుపులు, ఎడ్లు, రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలం చేసితిమి అనగా, సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియదు, వినుమని సౌలుతో అనగా, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను పంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకి నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగు. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివే నేను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గను పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనచ్చినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించును. ఆలోచించును, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనటం, పొట్టేళ్ల కురువు అర్పించడం కంటే మాట వినటమే శ్రేష్ఠం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అయిన పాపముతో సమానము. మూర్ఖత నగుపరచుట, మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనగా, జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట తెచ్చుకోండి. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. సమూయేలు, తిరిగి రాను, నీవు నా యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనక ఇజ్రాయేల్ మీద రాజు ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించు. వెళ్ళిపోవాలని తిరగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. ఇప్పుడు సమూయేలు అతనితో ఎట్లను, యెహోవా ఇజ్రాయేల్ రాజ్యమును నీ చేతుల్లో నుండి లాగివేసి అంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపడడు. నేను పాపం చేస్తుంది అయినను అటును ఇజ్రాయేల్ పెద్దల ఎదుట నన్ను ఘనపరిచి యెహోవాకు నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకు. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత అగాగును నా దగ్గర తీసుకొని రండి చెప్పు. అగాగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపో నేను చెప్పాను. సమూయేలు
నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోరని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికిను. నీలో సౌలు బ్రతికిన దినములన్నిటినూ సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇజ్రాయేల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. ప్రార్థన చేస్తామమ్మా, కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రభు తన వాక్యాన్ని మనకు సహాయం చేసి బోధించినట్లు. ప్రభా నీకు వందనాలు. ఇశ్రాయేలును ఏమాత్రం ఎన్నిక లేనివాడిని, ఏ మంచితనం లేనివాడిని, ప్రభా జ్ఞానం లేనివాడిని, భక్తిహీనుని, బుద్ధిహీనుని, అయోగ్యుని, అపాతుని, అపవిత్రుని, నిష్ప్రయోజకుడను మన్నించి క్షమించి సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాటలతో మహిమ పొంది తిరిగి కొంత లేఖన భాగం నాతో మాతో మాట్లాడి మా అక్కర తీర్చండి. దయగల దేవుడుగా సహాయం చేయండి. నన్ను మమ్మల్ని ఆత్మీయంగా సిద్ధపరిచి బాగు చేయమని, మేలు కొరకై కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గత వారంలో మనము కొన్ని సంగతులు గమనించితిమి. కాబట్టి చాలా సంగతులు అమాలేకీయుల విషయంలో ఎందుకు దేవుడు అలాగా తీసుకున్నాడంటే వారు చేసిన పాపమని మనము గమనించితిమి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చుచున్నప్పుడు రెఫీదీము అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇజ్రాయేళ్లకు సహకారం అందించవలసింది పోని ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసి యుద్ధానికి వచ్చారు. అందుకని ఇజ్రాయేలీలో కొంతమందిని హతము చేశారు. అది దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు అంతా వేదన, బాధ, రోదన, కన్నీరు, దుఃఖము అనుభవించారు. అంతేకాదు ఆ సమయంలో ఎందుకు వస్తీమిరా అని అన్నట్లుగా కూడా అనిపించి ఉండవచ్చును. వారిలో బలహీనులైన వారిని ఆ విధంగా అనిపించి ఉండవచ్చును. ఆయన కూడా ధైర్యం తెచ్చుకొని తమ ముందున్నటువంటి కానానికి వెళ్ళటకు వారికి దేవుడు ఎంతో దోహదపడుతూ వచ్చాడు. ఆ తర్వాత కానాను భూభాగం వచ్చిన తర్వాత సౌలు రాజుగా ఉన్న దినాలలో దేవుడు మరొకసారి ఇజ్రాయేలీల మీద చేసినటువంటి ఆ దాడిని దేవుడు జ్ఞాపకం చేశాడు. అందుకనే మనము చదువుతాం, అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే అనే మాట మనము ఎన్నో వచనంలో, 2వ వచనంలో, 15వ అధ్యాయం 2వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు అందుకని చెప్పాడు. కీడుకు ప్రతి కీడు. అప్పటికి ధర్మశాస్త్రము అమలులో ఉన్నది గనుక, చట్టము అమలులో ఉన్నది గనుక కీడుకు కీడు, చెయ్యికి చెయ్యి, కంటికి దెబ్బకి దెబ్బ, వాతకు వాత, ప్రాణానికి ప్రాణం. ధర్మశాస్త్రం అమలులో ఉన్నది కనుక ఆ దినాల్లో ఇశ్రాయేలీలను ఆ విధంగా వారు అమాలేకీయులు రెఫీదీము అరణ్యంలో ఉన్నప్పుడు చేశారు. అది దేవుడు జ్ఞాపకం చేసుకుని తీర్పు తీర్చాడు. ఆ తర్వాత అమాలేకీయుల విషయంలో జనులు ఏం చేశారంటే మరి మంచి వాటినన్నింటినీ ఉండనిచ్చినట్లుగా మనం గమనించి చదువుతాం. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుచు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టి, ఎవరి మీద కోపము? సౌలు మీద కోపము. చెప్పిన పని చేయకపోయానే, దేవుని మాట నెరవేర్చకపోయానే. ఒకవైపు దేవుడు పశ్చాత్తాపడుతూ వచ్చాడు, మదన పడుతూ, తపన పడుతూ, లేక హృదయంలో నొచ్చుకుంటూ వస్తూ వచ్చాడు. అందుకని రాత్రంతా దైవజనుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కోపావేశుడై రాత్రంతా దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మిగిలిన భాగంలో రాసి ఉంది. తర్వాత చదువుదాము, 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయాన్నే మళ్ళీ ఏం చేశాడు? సమూయేలు సౌలుని ఎదుర్కొనేదానికి మనమైతే రాత్రంతా ప్రార్థన చేసి 9 వరకు దుప్పటి కప్పుకొని నిద్రపోతాం. ఎందుకంటే రాత్రంతా ప్రార్థన అన్నా అని. కాబట్టి సమూయేలు రాత్రంతా ప్రార్థన చేసి మళ్ళీ ఏం చేశాడు? పొద్దున సౌలును దగ్గరికి పోయాడు, ఈ పని సంపూర్ణంగా చేయలేదని. తర్వాత చదువుదామా,
ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారము వినండి. కొంచెం సంగతి చెప్తాను. ఈడ సమూయేలు ఏం చేశాడంటే సౌలును ఎదుర్కొనే దానికి పోయినప్పుడు సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను చూడండి. మా ప్రతాపం, మేమన్నీ దేవుడు చెప్పిన మాట అంతా నెరవేర్చినాము, ఆజ్ఞలన్నీ నెరవేర్చినామని చెప్పేసి జయసూచకమైన శిలను పెట్టాడు. అంటే మాకు పూర్తిగా అమాలేకీల మీద జయం వచ్చింది, మేము దేవుని మాట తూచా తప్పకుండా నెరవేర్చున్నామనే దానికి ఈ పాలగాడు పోయి ఏం చేశాడు? కర్మేలు పర్వతం మీద అందరికి కనబడేటట్లు ఏం చేశాడు? జయసూచకమైన శిలను పెట్టాడు. ఆ శిల దేనికి గుర్తుందంటే జయ జీవితానికి, అంటే అమాలేకీలను మేము దేవుడు చెప్పినట్లుగా నిర్మూలం చేశాము అని. నీ వటుకు నువ్వు అనుకుంటే అవుతుందా దేవుని బిడ్డ? కాబట్టి నువ్వు వటుకు నువ్వు జయసూచకమైన శిలను పాతితే సరిపోతుందా? కాబట్టి దేవుని మనసులో ఉన్నది నెరవేర్చినప్పుడే నీకు పరిపూర్ణమైన జయ జీవితం వస్తుంది. నీ మటుకు నువ్వు అనుకుంటే అది ఎట్లా అవుతుంది? నీ మటుకు నువ్వు శిలను బాతి జయ జీవితానికని శిలను బాతి వస్తే సరిపోతుందా? అది సరిపోలేదు. అది దేవుని మనసులో ఉన్నది, దేవుని చిత్తము చేయలేని జీవితం అది. కానీ తను అనుకున్నాడు, నేను పరిపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చినాను అనుకున్నాడు. అందుకనే జయసూచకమైన శిలను కర్మేలు పర్వతం ఎదుట పాతి పెట్టాడు. ఇంకా చదువుదామా? అక్కడికి వచ్చి పోయినాడనే సమాచారం విన్నాడు సమూయేలు విని మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా సమూయేలు సౌలు నొద్దకు, సమూయేలు గిల్గాలులో సౌలు గిల్గాలులో ఉంటే సమూయేలు కర్మేలు పర్వతమునకు వచ్చిపోయినాడని సౌలు కర్మేలు పర్వతమునకు వచ్చిపోయినాడని సమూయేలు విని మళ్ళా సౌలు కొరకు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళాడనమాట. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తిని అని అన్నాడు. ఏమన్నాడుమా? యెహోవా ఆజ్ఞ నేను. సౌలుకు సమూయేలు కనబడితేనే సౌలు ఏమన్నాడు దైవజనునికి? యెహోవా ఆశీర్వాదము నీకు కలుగును గాక అన్నాడు. యెహోవా ఆశీర్వాదము నీకు కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను, నువ్వే కదా చెప్పింది, దేవుని యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చాను, అందుకొరకే శిలను కూడా కర్మేలు పర్వతం దగ్గరికి పోయి ఏమంటా పాతిపెట్టి వచ్చాను, జయసూచకమైన శిలను నేను, దేవుని యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చాను అని సౌలు సమూయేలుతో చెప్తున్నాడు అన్నమాట. ఆ సమయంలో అప్పుడు అంటున్నాడు సమూయేలు ఏమంటున్నాడు? అందుకు సౌలు, అమ్మా 14వ వచనం, సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? కాబట్టి అవి వినపడుతున్నాయి, నాకు వినపడుతున్నాయి. గొర్రెల అరుపులను మరి ఎడ్ల రంకెలను నాకు వినపడుతున్నాయి, అవి ఎక్కడివి అని సమూయేలు సౌలుని అడిగాడు. 15వ వచనం, అందుకు సౌలు అమాలేకుల ఎదురు నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుట కొరకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసిమని అనగా ఒక మాట చెప్పాడు. నాకు వినబడుతున్నటువంటి అటువంటి గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివైనా సమూయేలు అడిగితే, మరి సౌలు అంటున్నాడు అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు, తర్వాత నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించుట కొరకు. శాపగ్రస్తమైన దానిలో నుండి దేవుడు బలులు కోరుతాడా? దాన్ని దేవుడు తుడిచిపెట్టమన్నాడు అంతే. దేవుడు వద్దన్న దాన్ని నీవు బలులు అంగీకరిస్తావా? దేవుడు త్రోసివేసిన దాన్ని నువ్వు బలులుగా స్వీకరిస్తాడా? దేవుని బిడ్డ ఒకసారి వద్దన్న తర్వాత దాన్ని మళ్ళీ అంగీకరిస్తాడా? అది దేవుని ఏర్పాటా? నీ సొంత నిర్ణయాలు ఏర్పాటు చేసుకొని జనులు వీటిని తీసుకొని వచ్చారనేటువంటి జనుల మీద నీవు ఆ యొక్క నేరమును లేక ఆ భావనను
మోపేవాడుగా ఉంటా ఉన్నాడు. అందుకని ప్రియులరా, జనులు వీటిని తీసుకొని వచ్చారు అని సమూయేలుతో చెప్తా ఉన్నాడు. ఇంకేమని చెప్పాడు చదవమా? సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు. రాత్రి దేవుడు నాతో ఏమి తెలియజేశాడో, నాకుతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని వినుమని సౌలుతో అనగా సౌలు ఏమన్నాడు? చెప్పుమాడు. నువ్వు మాట్లాడ పని లేదు. మాట్లాడడానికి కూడా నీకు అవకాశం లేదు. ఇంకా నువ్వు మాట్లాడితే ఏటేటో మాట్లాడుతావు. జనులు వీటిని తీసుకొచ్చారు, నీ దేవుడిని యెహోవాకు నీ దేవుడు కాదా? నీ దేవుడు కాదా? నీ దేవుడయ్యే నిన్ను రాజుగా చేసి ఇజ్రాయేల్ స్వాస్థ్యం మీద వారసునిగా చేశాడు. నా దేవుడైన యెహోవాకు బలు అర్పించడానికి అనలేదు, నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించింది. వీటిలో నుండి శాపగ్రస్తమైన త్రోసివేసిన దానిలో నుండి, తుడిచిపెట్టే దానిలో నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు అని అంటే, నువ్వు మాట్లాడ పని లేదు. దేవుడు నాతో ఏం చెప్పాడో ఆ సంగతి నీకు తెలియజెప్తాను, విను అని చెప్పాడు. చదవమా? అందుకు సమూయేలు, నీ దృష్టికి సమూయేలు అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు. దేవుని బిడ్డ, అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం అల్పులముగా ఉన్నప్పుడు, స్వల్ప ప్రజలముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి గొప్పవారిగా చేసి ఆయన అనేక ఉద్దేశాల ఆలోచనలు కలిగిన దాన్ని మనము నెరవేర్చలేకపోతే మళ్ళీ రిపీట్ చేయవలసింది వస్తుంది. నీ మొదటి స్థితిని మళ్ళీ జ్ఞాపకం చేయాల్సింది వస్తుంది. నువ్వు మొదట అల్పుడవో గొప్పవాడువో ఆ సంగతిని సమూయేలు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు సౌలుకు. నువ్వు గొప్పవాడు కాదు, నీ దృష్టికి నీవు ఎట్లా ఉన్నావు? అల్పుడుగా ఉన్నావు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని అల్పుడుగా ఉంటే నిన్ను ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలు గోత్రములకు నిన్ను శిరస్సుగా, తలగా చేశాడు, శిరస్సుగా చేశాడు. కాబట్టి యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని. పాపాత్ములైన అమాలేకీలతో యుద్ధము చేయి. పాపాత్ములైన వారిలో నుండి దేవునికి బలి అర్పించుటకు నీవు జనులతో తీసుకొచ్చి పెడతావా? కాబట్టి నువ్వు మాట్లాడే పని లేదు. వారి పాపాత్ములుగా వాళ్ళు చేయబడ్డారు. ఎందుకంటే అంత అసహ్యకరమైన క్రియలు చేయించినారు. దేవునికి అట్లాంటి బాధ, దుఃఖము, వేదన కలిగించినట్లుగా రాసి ఉంది. ప్రియులరా, పాపాత్ములైన వారిని నిర్మూలన చేయము, వారి లయము వరకు వారితో యుద్ధం చేయమని నేను సెలవిచ్చగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి మంచిగా ఉన్నాయి, ఎట్లా లయం చేయాలి అని చెప్పేసి నువ్వేం చేసావంటే మంచి వాటిని ఉండించుకొని నీచమైనటువంటి సంహరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏమైనా ఎందుచేత నువ్వు దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అని. అందుకు 20వ వచనం, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నేను దోపుడు మీద ఎగబడలేదయ్యా, నన్ను ఆ మాట అనవద్దు. దోపుడు మీద నేను ఎగబడలేదు, దోపుడు మీద నేను ఆశపడలేదు, ఆ మాట అనవద్దు. నేను దేవుని యొక్క మార్గంలో వెళ్ళాను, దేవుని యొక్క చిత్తంలోనే వెళ్ళాను. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క మార్గంలో ఎలా వెళ్ళగలుగుతావు? అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఒకని ఎదుట సరైన మార్గం కలదు అని. చూడుము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం. దేవుని మార్గం అలాగ ఉన్నదా? అన్నీ నిర్మూలన చేయమని చెప్తే నీకు నచ్చినటువన్నీ జనులు ఉన్నిచ్చినారని వారి మీద సాకులు చెప్పి ఆ విధంగా చేయించుతివి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, ఒకరి చదవం, అయితే తుదకు అది మరణమునకు. సౌలు అనుకున్నాడు, నేను సరైన మార్గం కూడా వెళ్ళానని. ఏమనుకున్నాడు? నేను చేసేది సరైనది అనుకున్నాడు, నేను చేసేది కరెక్టే అనుకున్నాడు. కానీ మంచిదే కదా, మళ్ళీ ఎందుకు నిష్కారణంగా బాగునీటి కూడా చంపాలి? అన్నీ చంపమన్నాడు, మరి ఎందుకు చంపాలి?
బాగలేనివన్నీ చంపేసి బాగున్నటివన్నీ ఉండిస్తే బలులు అర్పించడానికి పనికి వస్తాయి కదా. దేవుని బిడ్డలారా, సొంత ఆలోచన ద్వారా, సొంత నిర్ణయం ద్వారా, సొంత ఏర్పాటు ద్వారా, సొంత ప్లాన్ ద్వారా, సొంత ఉద్దేశం ద్వారా ఆ విధంగా చేయగలుగుతూ వచ్చాడు. అందుకనే ఎందుకు దోపుడి మీద ఎగబడితే అంటే ఆ మాట అనవద్దు. ఏమన్నాడు? నేను యెహోవా మార్గంలో ఏమంటమా యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజా అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము యెహోవా నన్ను పంపిన మార్గమున నేను వెళ్ళి తిని. కాబట్టి దేవుడు చెప్పిన మార్గం నువ్వు వెళితే దేవుని మనసును సంతోషపరుస్తావు, దేవుని యొక్క ఆలోచనను సంతోషపరుస్తావు, దేవుని యొక్క ఆలోచన నెరవేరుస్తావు, దేవుని ఉద్దేశం నెరవేరుస్తావు. సమూయేలు నిన్ను ఎదుర్కొని ప్రశ్నించాల్సిన అవసరత ఏర్పడదు. సమూయేలు నిన్ను ప్రశ్నించవలసిన అవసరత ఏర్పడదు. నీకు సమూయేలు ఎదురైనప్పుడే నీవే సమూయేలును యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పినావు. అదే దేవుని యొక్క ఉద్దేశం నువ్వు కూడా నెరవేర్చింటే కనుక సమూయేలు నోటి నుండి దేవుని వచనం వచ్చి దేవుడు నిన్ను కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పేవాడు. ప్రియులారా, ఆ దినాల్లో ఆ విధంగా ఉండింది. ఎట్లా అంటే దేవుని ప్రజలు ఎవరైనా కనబడితే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, యెహోవా నిన్ను కాపాడును గాక అంటే వాళ్ళు కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను కాపాడును గాక అనేవాళ్ళు. కానీ సమూయేలు సౌలు ఆ వచన భావాలు మాత్రమే నేర్చుకున్నాడు, కానీ సమూయేలు నోట్లో నుండి ఆ మాట రాలేదు. మీరు గుర్తించినారు లేదో, ఆ వాక్యం రాసి ఉంది చూడండి. సమూయేలు సౌలుకు ఎదురుపడినప్పుడు సౌలే అన్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చిదిని అని సౌలు అన్నాడు. కానీ సమూయేలు మాత్రము ఆ సంగతి మనము సంఖ్యాకాండంలో ఆ సంగతిని మనం గుర్తించాలి. రూతు గ్రంథం రూతు గ్రంథంలో ఆ మాటను మనం గమనించాలి. రూతు గ్రంథంలో బోయేజు అక్కడ చేను కోయి వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా అంటారనమాట. ఏమంటారు? ఒక మాట చదువుదామా? రూతు గ్రంథంలో ఒక మాట చదువుదాం, త్వరగా సమయం ఎక్కువ అయిపోతుంది. త్వరగా చదువుదాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేను కోయేవారితో చెప్పగా వాళ్ళంటున్నారు, చేను కోసే పనులు బోయేజుతో యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిది. ఇది అర్థమైందమ్మా? కాబట్టి ఆ దినాల్లో దేవుని ప్రజలు ఒకరొకరు ఆ విధంగా ఎదురైతే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, యెహోవా మీకు తోడుగా ఉండును గాక అంటే వాళ్ళు కూడా అనేవాళ్ళు. మనం ఎట్లా ప్రైజ్లాట్ చెప్పుకుంటున్నామో, ప్రభుకు స్తోత్రమని ఎట్లా చెప్పుకుంటున్నామో, వందనములని ఎట్లా చెప్పుకుంటున్నామో, అట్లాగా ఆ దినాల్లో నుండి పూర్వం నుండి ఆ విధంగా వచ్చేది. అందుకని జయసూచిక శిలను నిలబెట్టిన తర్వాత సౌలు దగ్గరికి సమూయేలు పోయినప్పుడు సౌలు సమూయేలును చూచి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. సౌలు అన్నాడు ఆ మాట. ఎవరిని? సమూయేలును. అర్థమవుతుందమ్మా? కానీ సమూయేలు నోట ఆ మాట నువ్వు దేవుని చిత్తం నెరవేర్చింటే కదా వచ్చేది. రాత్రంతా నీకోసం కోపంతో మొరపెట్టి ప్రార్థన చేశాడు. అందుకని సమూయేలు నోట ఆ మాట రాలేదు. దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. దేవుని యొక్క యాజకులను ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళు ఆ విధంగా ఉచ్చరించటం వలన యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని వాళ్ళ నోటి నుండి ఆ ఉచ్చారణ వస్తే తప్పకుండా ఆశీర్వాదం వస్తుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం ఆ మాట చదవండి. సంఖ్యాకాండం దేవుని యొక్క యాజకులను దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఆ ఆశీర్వచనాన్ని వారి నోట ఉంచాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చదువు ఆ మాట చదువుదామా? 22వ వచనం 23వ వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. చదవమా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. అట్లు అహరోను కుమారులు లేక యాజకులు లేక దేవుని సేవకులు
ఇశ్రాయేలీల మీద లేక జనుల మీద ప్రజల మీద యెహోవా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను. అర్థమవుతుందమ్మా? నేను వారిని దేవుని సేవకుల నోట, దేవుని యొక్క యాజకుల నోట దేవుని యొక్క ఆశీర్వచనము ఉంచాడు. వాళ్ళు ఆశీర్వదించదే, వారి ఆశీర్వచనము నీ మీదను నీ కుటుంబం మీదను ఉచ్చరించటం వలన ఆ ఉచ్చరణ దేవుడు విని ఆ ఆశీర్వాదంగా నీ కుటుంబము నీ వ్యక్తిత్వం మార్చబడుతుంది. సమూయేలు నోట ఆ ఆశీర్వచనము సౌలు మీదికి రాలేదు. గమనించినారమ్మా? సమూయేలు నోట సౌలు మీదికి ఆ ఆశీర్వచనము రాలేదు. సౌలు అనుకుంటున్నాడు నేను చేసినానని. ఏం చేసినావు నువ్వు? దేవుని మార్గంలో పోయి చేసినావా? చెప్పింది చేసినావా? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఎంత సమయం తర్వాత చదువుదాము. మనం ఏం చేసుకున్నాం? అయితే గిల్గాల్లో బలి అర్పించుట కొరకు గిల్గాల్లో దేవుని మందిరము ప్రత్యక్ష గుడారము ఉన్నది. అక్కడ బలి అర్పించుటకు ఎన్నో వచ్చినామా? 21. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21 వచ్చినాం. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకు జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిన సమయాలతో నీకు ముఖ్యమురా తిక్కమకవాడా, నీకు ముఖ్యమో. దేవుడు శపించినాడు దాన్ని. నీకు ముఖ్యమో దేవుని బిడ్డలారా. ఇంకో నీ దేవుడైనా నీ దేవుడైనా నీ దేవుడైనా అనే పదాన్ని మనం గమనించాలి. నీ దేవుడు కాదా? నువ్వు ఎక్కడో అల్పుడుగా ఉంటే, గాడిదల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఎక్కడో ఉంటే సామాన్య కుటుంబంలో కనిష్ఠుడుగా బెన్యామీని చివరి గోత్రానికి చెందినవాడుగా ఉంటే, నువ్వు అల్పుడుగా నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉంటే నిన్ను ఇశ్రాయేలుకి స్వాస్థ్యం మీద శిరస్సుగా నియమించాడు. శిరస్సు అంటే అర్థమేమి? దేని బిడ్డ నాయకుడు, ఏలుబడివి, అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. కానీ నా దేవుడు అనలేకపోయావే. అదుపు తప్పిపోయావు. ఎట్లా వస్తుంది నీకు? ఇంకా అదుపు తప్పిపోయావు. ఎట్లా వస్తుంది నీకు? నీ దేవునికి బలి అర్పించుట కొరకు, నీ దేవునికి బలి అర్పించుట కొరకు దేవుని బిడ్డ శపితమైన వాటిని దేవుడు ఆశించేవాడా? 1000 కొండల మీద పశువులని నావేరే నాయనా అని చెప్పాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం. ఎంత మంచి మాట రాసింది. తర్వాత చదవండి, ఒక వచనం చదవండి. నువ్వేంది ఆయనకి ఇచ్చేది? శపితమైన వాటిని శ్రేష్టమైన నీ అధికారికి ఇచ్చి తీసుకోడు. శపితమైన వాటిలో నీ శపితమైన వాటిలో నీ అధికారికి ఇస్తే తీసుకోడు. దేవుడు ఎలా తీసుకుంటాడు? కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట రాసింది. చదవండి. 1000 కొండల మీద పశువులన్నీ నావే అని చెప్పాడు. ఒక మాట చదవండి. ఎన్నో అధ్యాయమా? 55 50 క్షమించండి, 50వ అధ్యాయం. 50వ అధ్యాయంలో ఆ మాట రాసి ఉంటుంది. ఒక మాట చదవండి. 10వ వచనం. కీర్తనలో 50వ అధ్యాయము 10వ వచనం. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ. తర్వాత 11వ వచనం. కొండలలోని పక్షులన్నిటినీ, పొలములోని పశువాదులు, లోకమును దాని సంపూర్ణతయు. ఎవరు అనుకున్నావు అమ్మా? ఎవరు అనుకున్నావు? నా వాటిని తీసుకొని నాకు ఇస్తావా? చెప్పిన పని చేయరా అని చెప్పాడు. కానీ చేయలేకపోయాడు సౌలు. తర్వాత చదుదామా? మొదటి సమూయేలు. అందుకు సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 21వ వచనంలో, గిల్గాల్లో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుట కొరకు జనులు శపితములకు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని. శపితమైన వాటిలో నీకు ముఖ్యం అది. దేవుని బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. అందుకనే మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి నీచమైనదని రాసి ఉంది బైబిల్లో. కాబట్టి ప్రియులరా, మానవాతీతమైన జ్ఞానంతో నువ్వు ఆలోచించి అవి ఎంతో బలిష్టంగా భౌతికమైన ఆకారాన్ని చూసి బలమైనవి, అందమైనవి, పుష్టిగలవి, ఆరోగ్యమైనవి, క్రొవ్వుబట్టినవని నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు చేసి అవి దేవునికి అంగీకారం అనుకుంటున్నావా? దేవుని మాట చెప్తే విను అని చెప్పాడు సమూయేలు. చదవమా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు. నీ బలులు, పొట్టేళ్ళు, నీ నైవేద్యాలు, నీ ధూపార్పణలు
ఎవరికి పట్టింది నాయన? నువ్వు మాట వినకునండావు. మానవుని యొక్క జీవితంలో పాపం కలిగి ఉండి అర్పణలు, ఇంకా చెప్పకూడదు, అర్పణలు సమర్పణలు ఇవన్నీ ఎవరికి పట్టింది? దేవుడు ఏమైనా భిక్షగాడా? సృష్టికర్త దేవుడు ఆయన సర్వస్వాన్ని నీకు కలగజేసి ఇచ్చాడు. కాబట్టి బలులు, అర్పణలు, సమర్పణలు, ప్రతిష్టార్పణలు, స్వేచ్ఛార్పణలు ఇవన్నీ కూడా అంగీకారం కాదు. నువ్వు ముందు మాట వినలేదు. మాట వినుట శ్రేష్టమో, మాట వినుట శ్రేష్టమో. ఎవరికి పట్టింది? పోరు మానుపుదాం అనుకున్నావా? ఈవులు ఇచ్చి, బహుమానులు ఇచ్చి, సమర్పణలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, అర్పణలు ఇచ్చి, లైట్లు ఇచ్చి, చేపలు ఇచ్చి, ఇక ఈవులు ఇచ్చి, భోజనాలు పెట్టించి, రకరకాల గిఫ్ట్లు ఇచ్చి, రకరకాల గిఫ్ట్లు ఇచ్చి నీవు మానుకుందాం అనుకుంటున్నావా? అది దేవుడు మెచ్చడు సుమా. దేవునికి కావాల్సింది విధేయత, చెప్పిన మాట చేయటం, మాట వినుట. అందుకని వినకపోవడం బట్టి దేనికి సాదృశ్యమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. చదవమా. తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయును. తిరుగుబాటు చేయుట సోదె చెప్పేదాంతో సమానమంట. తర్వాత మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును పూజించుటతో సమానమంట. మూర్ఖతను అగపరచుట జీవము లేని వాటిని పూజించుతో సమానమని చెప్పాడు. తర్వాత యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించిది గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును. ప్రియ దేవుని బిడ్డ, ఇదివరకు చాలేమో, ప్రవచితమైతే మళ్ళీ వచ్చే వారం చదువుకుందాం. కాబట్టి అందుకనే ఎంత మంచి మాటలు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞని విసర్జించితివి. ఎవరికి పట్టింది నీ బలులు, అర్పణలు, నీ సమర్పణలు, నీ త్యాగము? దేవుని మాట వినకుండా, ఆయన మనసును సంతోషపరచకుండా, ఆయనను నువ్వు అవమానపరిచి, ఆయనను దుఃఖపెట్టి పశ్చాత్తాపం పుట్టించావే. దేవునికి పశ్చాత్తాపం పుట్టించావే. దేవుడే ఎందుకు చేస్తుంది? ఎందుకు ఇనికి రాజుగా చేస్తుంది? ఎందుకు సింహాసనం ఇస్తుంది? ఎందుకు స్వాస్థ్యంగా నా స్వాస్థ్యం మీద అధిపతిగా చేస్తుంది? ప్రియ దేవుని బిడ్డ, అందుకనే మాట వినుట శ్రేష్టమని చెప్పాడు. నీ దేవుడైన యెహోవాకు గిల్గాల్లో బలులు అర్పించుట కొరకు జనులు ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారు. ముఖ్యమైనటివి ఏంటి? ముఖ్యమైనటివి భౌతికమైన ఆకారాన్ని చూసావు. పుష్టిగా, బలముగా, క్రొవ్వు బట్టి అన్ని అంగములు బాగా ఉంటే అవి చూసి ఇవి దేవునికి అంగీకారములు అవుతాయని అనుకున్నావు. కానీ మొదటి నీ హృదయం అంగీకారముగా లేదు. నువ్వు విధేయత చూపలేదు, తగ్గించుకోలేదు. కానీ నీ బలులు ఎవరికి పట్టింది? అందుకని ఒక మాట రాసి ఉంది. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటా అంటే, దేవా నువ్వు బలిని కోరువాడవైతే, 50వ అధ్యాయం కీర్తన, నువ్వు బలిని కోరువాడవైతే నేను నీకు 51వ అధ్యాయం ఎన్నో వచనము, నేను నీకు అర్పించేదను. అలా కాదే. మాట చదువుదాం, ముగిస్తాం. ఆ మాట చదువు. 15వ వచనం చదవమా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం చదవండి. నువ్వు బలిని కోరువాడు కావు, కోరినలా క్రొవ్వినేటివి కావాలంటే, బలిసినేటివి కావాలంటే ఏది కోరుకుంటే అది ఇప్పిస్తున్నాయా. నువ్వు బలిని కోరువాడువు. సౌలు అనుకున్నాడు, నా దేవునికి బలి అర్పిస్తే చాలనుకున్నాడు. కానీ శపితమైన వాటిలో బలి అర్పిస్తావా? దేవుడు ఏమన్నాడు? త్రోసివేసి. దేవుని బిడ్డ, ప్రాముఖ్యమైన మాట చెప్తా విన్నావు. దేవుడు త్రోసివేసినది నువ్వు త్రోసివేయి. దేవుడు వద్దనుకుని నువ్వు వద్దనుకో. దేవుడు తిరస్కరించి నువ్వు తిరస్కరించు. దేవుడు కాదనేది నువ్వు కాదనుకో. దేవుని పక్షంగా నిలబడు. తర్వాత దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆయన వద్దనుకుని నువ్వు కావాలనుకుంటే, ఆయన త్రోసివేసేది నువ్వు తెచ్చుకుంటే, ఆయన తిరస్కరించేది నువ్వు ప్రేమిస్తే, దాని ద్వారా చాలా అగసాట్లు పడతావు. వాస్తవం దేవుని బిడ్డ. భక్తుడైన దావీదు అదే అన్నాడు. నువ్వు బలిని కోరువాడవు కాదు. బలిని కోరింటే 1000 బలులు అర్పించేది. నువ్వు సొలొమోను 1000 బలులు అర్పించాడు. అదే గిబియోను దేవుని స్థలంలో ఎన్ని బలులు అర్పించాడు? 1000 బలులు అర్పించాడు దేవుని మందిర ప్రతిష్టకు. కాబట్టి ప్రియులరా, నువ్వు బలిని కోరువాడు కాదు. కోరి తినక నేను నీకు దాంతో నేను సరిపుచ్చుకుందును. దేవుని బిడ్డ, నీ బలులతో ఆయన రాజీపడాడు. నీ దశమ భాగాలతో ఆయన రాజీపడాడు. నీ యొక్క వస్తువులు, పదార్థాలు ఇస్తే ఆయన రాజీపడాడు. మొదటి నీ హృదయం ఆయన అడిగేది. అందుకే దైవజన భక్త్ సింగ్ అంకుల్ చెప్పేవాడంట, నువ్వు రక్షణ పొంది ఉంటేనే
మారు మనసు పొందింటేనే, బాప్తిసం తీసుకుంటేనే, ప్రభుకు హృదయం ఇచ్చింటేనే, తర్వాత ఆ విధంగా నువ్వు దేవుని బిడ్డగా చేయబడింటేనే నీ అర్పణ దేవునికి తీసుకురమ్ము, లేకపోతే వేయొద్దని నేను చెప్పేవాడంట. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. నువ్వు ఎట్టన్నా పోయి నాది నాకు వచ్చే చాలు, సుంకం రాసింది కదా, కైసరిది కైసరుకు, దేవునికి, నాది నాకు వచ్చే చాలు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంటే ఆత్మానుసారంగా కట్టబడలేరు. దేవుని బిడ్డ సర్వపరిపూర్ణతలోకి రాలేరు. దావీదు అదే అన్నాడు, నువ్వు బలిని కోరువాడవు కాదు, కోరితే నేను నీకు కోరింది అర్పించదును. కానీ ఏమన్నాడు? విరిగిన మనసే ఇష్టమైన బలి. హృదయం విరిగిపోయిన మనసే నీకు ఇష్టమైన, ఏమాట చదవమా, అమాట చదువు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయ, ఎప్పుడు అలక్ష్యం చేయవయ్యా. మనసు విధేయత లేని విజయము నీకు మాత్రమేది, దేవునికి మాత్రము సంతోషం కలిగించదు. గుర్తుపెట్టుకో. విధేయత లేని పరిచర్య నీకు మాత్రమే, దేవునికి మాత్రము అది నచ్చదు. విధేయత లేని సేవ దేవునికి మాత్రమే నచ్చదు, నీకు మాత్రమే నచ్చుతుంది. మనుషులు మాత్రమే సంతోషపడతావు, దేవుని మాత్రం సంతోషపరచలేవు. దేవుని మనసులో ఉన్నది నువ్వు చేయలేవు. అందుకొరకు ఒక లేఖనం చదివి ముగిస్తాను. రోమపత్రికలో ఒక మాట రాస్తుంది, ప్రభు మనసు ఎరిగి చేసిన వాడెవడు, చేయగలవాడెవడని ఒక మాట రాస్తుంది రోమపత్రిక. ఆ మాట చదివి ముగిస్తాను. ఎంత మంచి మాట అంతే, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అనే మాట రాస్తుంది. చదువుదామా? 11వ అధ్యాయం 34వ వచనం. 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? చాలమ్మా. ఆయనకు ఆలోచన చెప్పినవాడు ప్రభు మనసు ఎరిగేవాడు కావాలండి. ఈ రోజుల్లో పెద్దల మనసు, సేవకుల మనసు, విశ్వాసుల మనసు, పూర్వీకుల మనసు, పితృపారంపర్యాచారమైనటువంటి వారి మనసు కాదు, ప్రభు మనసు ఎరగాల. దేవా, నీకు విధేయత కలిగి బ్రతుకుచున్నానా, నిన్ను సంతోషపరుస్తున్నానా, నిన్ను మయపరుస్తున్నానా, నిన్ను గణపరుస్తున్నానా, నిన్ను మెప్పిస్తున్నానా, తృప్తికరంగా నా ఆత్మీయ బ్రతుకు ఉన్నదా పరీక్షించుకోవాలి. తృప్తి లేని విజయము నీకు మాత్రమే, ప్రజలకు మాత్రమే తృప్తి, దేవునికి మాత్రమో. నీ శిల ఎవరికి పట్టింది? జయసూచకమైన శిల, అవిధేయతతో కూడిన విజయం అది, ఆజ్ఞలు మీరినతో కూడిన విజయం అది ఎవరికి పట్టింది? ప్రజలు చూసేదానికి ఏమో ఎక్కడుంది? అది కర్మేలు పర్వతం మీద ఉంది. కర్మేలు పర్వతం మీద ఉంది. ఏంది? జయసూచకమైన శిల. కానీ మనసులో లేదు, దేవుని హృదయంలో లేదు, పరిపూర్ణత చేయలేదు దేవుని బిడ్డ. అప్పుడే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు విధంగా మనకు కూడా మరి విధేయులమై విజయముని సంపాదించుటకు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. మోకరించండి. పరలోకపు తండ్రి, కృతజ్ఞతలయ్యా. అవిధేయతతో కూడిన విజయము, అవిధేయతతో కూడిన పరిచర్య, అవిధేయతతో కూడిన సేవ, ఇది మీ మనసును సంతృప్తి కలిగించదయ్యా. మీ మనసు ఎరిగి చెప్పినది చేయటం వలన మిమ్మల్ని సంతోషపరిచే సేవ, పరిచర్య, విజయం, అప్పుడే మా మీద కలిగినటువంటి ఉద్దేశాలు నెరవేర్చువాడవయ్యా. అందుకని నీ రాజ్యం నిలవదు. దేవుడు ఎన్నో తలచి ఉండెను, అల్పుడుగా ఉంటే గొప్పవాడిగా చేసి శిరస్సుగా ఉంచాడు స్వాస్థ్యం మీద. అయితే నీవు అవిధేయత చూపి తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేయుట సోద చెప్పుటతో సమానం. మూర్ఖతను అగుపరచుట జీవం లేని వాటిని సేవించుతో సమానం అని చెప్పావయ్యా. మా జీవితాల్లో మేము అలాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు చేయకుండా కాపాడండి. అభిషేకించబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, ఎన్నిక చేయబడినవాడు, శిరస్సుగా చేయబడ్డవాడు, నాయకుడైన వాడు, ఆధిపత్యంలో అధికారం వహించిన వాడు ఇలాంటి పొరపాట్లు చేస్తే దేవుని మనసును ఎంతో నొప్పించిన వారముగా ఉంటే దేవుడే ఆ అధికారాన్ని తొలగిస్తాడు. మా జీవితంలో మేము మా యుద్ధ నుండి అటువంటి ఆధిక్యతను ఏనాడూ కోల్పోకుండా కాపాడు. నీ మనసును మెప్పించే వారంగా విధేయులమై విజయాన్ని
పొందేవారము ఉండగలుగుటకు సహాయం చేయండి. సంతోషకరమైన జీవితాన్ని అనుభవించుటకు దయ చూపించండి. చేరవచ్చిన బిడ్డలను దీవించయ్యా. అన్ని కుటుంబాలను కాపాడండి. ఈ వారంతా పరిచయం దీవించండి. మీ నామాన్ని ఘనత మహిమ ప్రభావాలు పొందమని స్తుతి చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని కృపగల దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.